ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలంలో పులిపిల్లలు కలకలం రేపాయి. పొలం పళ్ల కోసం వెళ్లిన రైతు కూలీలకు ఈ పులిపిల్లలు కనిపించాయి. వాటిని చూసిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పిల్లల కోసం తల్లిపులి వస్తుందేమోనని భయపడ్డారు. ఆ పులికోనల్ని పట్టుకుని పరిశీలించారు. అవి పులిపిల్లలుగానే భావించారు. పొలాల్లో పులి సంచరిస్తోందని, పొలంలో పులి పిల్లల్ని పెట్టిందని, ఎవరూ ఒంటరిగా పొలాల్లోకి వెళ్లొద్దని ప్రచారం చేశారు. సెల్ఫోన్లో పులిపిల్లల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. వీటిని చూసిన స్థానికులు ఆ పులి తన పిల్లల కోసం ఎక్కడొస్తుందోనని భయభ్రాంతులకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పులిపిల్లల గురించి సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. వాటిని పరిశీలించి ఇవి పులిపిల్లలు కాదు, అడవి పిల్లిపిల్లలని నిర్ధారించారు. కాగా తల్లి పిల్లి వచ్చి వాటిని తీసుకెళ్లే వరకు వాటిని ఎవరూ కదల్చవద్దని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హరిగోపాల్ రైతులకు సూచించారు. పిల్లల కోసం తల్లి పిల్లి తప్పక వస్తుందని, ఆ సమయానికి పిల్లలు అక్కడ లేకపోతే మరలా వాటిని ముట్టుకోదని వివరించారు. పిల్లి స్వభావం ప్రకారం తన పిల్లల్ని ఒక చోట నుండి మరో చోటకి మారుస్తుందని తెలిపారు. పిల్లి మార్చిన స్థలంలో కాకుండా మరొక చోట ఆ పిల్లలు ఉంటే తనవి కాదని వదిలేస్తుందని అన్నారు హరిగోపాల్. కనుక అడవి పిల్లి పిల్లలు ఎక్కడ కనిపించాయో అక్కడే ఉంచినట్లు తెలిపారు.